ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాదర నమస్సుమాంజలులు. ఈ ఛానల్ చాలామంది చూస్తున్నారు, అయితే కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీతో పాటు మరొక 5గురినైనా సరే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించండి. 3000 సంఖ్య దాటాలి మరి కొద్ది రోజుల్లోనే. ఇప్పటికి సుమారుగా 2600 చిల్లర మంది అయినారు. ఇంకొక 350 మంది కలిస్తే 3000కి వెళ్తాం. అట్లా ఒక్కొక్క స్టెప్పే మనం ఎదుగుదాం అని మీతో మనవి చేసుకుంటున్నాను. మరొక విషయం ఏంటంటే, చాలామంది వీడియో చూస్తున్నారు, సుమారుగా 70-80 మంది చూస్తున్నారు, వింటున్నారు. కానీ లైక్ చేసే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. 8 మంది 9 మందే ఉన్నారు. మీ లైకులు మాకు ప్రోత్సాహం ఇస్తాయి. ఒక్క చేత్తో అలా ప్రెస్ చేస్తే లైక్ అయిపోతుంది కదా. ఆలోచించండి, దయచేసి అందరూ లైక్ చేయండి. సరే, ఈరోజు అంశం ధృతరాష్ట్రుడి యొక్క చింత. ఎవడైతే ఇతరుల యొక్క సొత్తు అన్యాక్రాంతంగా గ్రహించాలనుకుంటాడో అటువంటి వాడికి చింత తప్ప మరొకటి ఉండదు. పెద్దలు చెబుతారు, చితి ఒక్కసారే కాలుస్తుంది, కానీ చింత ప్రతిరోజు, ప్రతినిత్యము, ప్రతి నిమిషము కూడా కాలుస్తూ ఉంటుంది. అందుకని చింత తట్టుకోవడం చాలా కష్టం అంటారు. పాండవులు వనవాసానికి వెళ్ళారు. కొద్దికాలం వనవాసం పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుడి యొక్క ప్రబోధం మేరకి, అలాగే వ్యాసుల వారి యొక్క దివ్య ప్రబోధం మేరకి అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతానికి వెళ్ళాడు. శివుడు గురించి తపస్సు చేసి యుద్ధంలో సమస్త శత్రువులను నాశనం చేయగలిగినటువంటి పాశుపతాన్ని పొందటానికి. ఆ సందర్భంలో కిరాతార్జునీయం అని భారవి గారిది అద్భుతమైనటువంటి నాటకం కూడా వచ్చింది. సరే, మొత్తం మీద శివుణ్ణి మెప్పించి, శివుడితో యుద్ధం చేసి, శివుడితో కలబడి, శివుడి యొక్క అంగాంగాలు స్పృశించి నూతనమైన శక్తి తెచ్చుకొని అర్జునుడు శంకరుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడై పాశుపతాన్ని పొందాడు. అంతేకాదు, దాని తర్వాత దేవేంద్రుడు మాతల్ని పంపించి రథం మీద బొందితోటే వైకుంఠానికి, బొందితోటే ఇంద్రలోకానికి, దేవలోకానికి తీసుకువెళ్ళాడు. అలా బొందితోటి దేవలోకానికి వెళ్ళినవాడు తర్వాత ధర్మరాజు ఒక్కడే. చూడండి, అర్జునుడు అంతకంటే ముందే వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఇంద్రుడి దగ్గర అనేక అస్త్రాలు నేర్చుకుని, అలాగే మిగిలినటువంటి దిక్పాలకులు కూడా కొన్ని అస్త్రాలు ఇచ్చారు. అగ్నిదేవుడు ఆగ్నేయాస్త్రం, వరుణదేవుడు వాయువ్యాస్త్రం, ఇలా. ఆ తరువాత ఇంద్రుణ్ణి మెప్పించడం కోసం నివాత కవచులు అనేటువంటి రాక్షసుల్ని చంపి ఇంద్రుడికి ఆనందం కలిగించి, ఆ తరువాత ఊర్వశి యొక్క శాపాన్ని పొంది
అక్కడ చిత్రసేనుడు అనేటువంటి గంధర్వుడి దగ్గర నాట్యశాస్త్రంలో అద్భుతమైన శిక్షణ పొందాడు. ఇంద్రుడంతా ప్రణాళిక రచించాడు అజ్ఞాతవాసంలో పనికొస్తుంది అని. ఆ శాపం కూడా అజ్ఞాతవాసంలో వరం అయిపోయింది, పేడి రూపం. ఈ విధమైనటువంటి అర్జునుడి యొక్క దివ్యాస్త్ర సంపాదన విషయం వ్యాసుల వారి వల్ల ధృతరాష్ట్రుడికి తెలిసింది. చాలా కలతపడ్డాడు. సంజయుడిని పిలిచాడు. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఆంతరంగిక సచివుడు, మంచి స్వతంత్రం కలిగిన వాడు, అవసరమైతే వాతలు పెట్టగలిగినటువంటి వాడు మాటలతోటి, రాజు అయినా కూడా. అటువంటి సంజయుడిని పిలిచాడు. సమ్యక్ జయ సంజయ, అటువంటి గొప్పవాడు కాబట్టి వ్యాసుల వారి యొక్క అనుగ్రహంతో దివ్య దృష్టిని పొంది 18 రోజులు జరిగిన యుద్ధాన్ని ధృతరాష్ట్రుడికి చెప్పగలిగాడు. కంటి ముందు చూసినవన్నీ కూడా చెప్పగలిగాడు. వాళ్ళ మనస్సుల్లో అవతల వైపు శిబిరాల్లో జరిగే విషయాలు కూడా మొత్తం తెలిసేటట్టు వరం పొందాడు వ్యాసుల వారి దగ్గర. అటువంటి సంజయుడిని పిలిచాడు. సంజయ, అర్జునుడు గతంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సహాయంతో ఖాండవ వనాన్ని దహించాడు. ఆ సందర్భంలో గాంధీవము, అక్షయ తూణీరాలు లభించినవి. అగ్నిదేవుడు అనుగ్రహించి ఆగ్నేయాస్త్రం అప్పుడు కూడా ఇచ్చాడు. ఆ తరువాత 4 రణదమ్ములు 4 దిక్కులు జయించి తమ అన్న అయినటువంటి ధర్మరాజుతోటి నభూతో నభవిష్యతి అనే విధంగా రాజసూయ యాగం చేయించాడు. అలాంటి అర్జునుడు ఉండగా పాండవులను జయించడం మనకు సాధ్యం అవుతుందా? అలా అర్జునుడిని జయించాలంటే, పాండవులందరినీ ఓడించాలంటే మనం ఏం చేయాలి? మీదు మిక్కిలి ఆ పాండవులు ధర్మవర్తనులు, అందువల్ల విజయలక్ష్మి వాళ్ళనే వరిస్తుందేమో అని నాకు చింతగా ఉంది అన్నాడు. సంజయుడు అన్నాడు, మహారాజా, నీ పెద్ద కొడుకు సుయోధనుడు నిండు సభలో, నిండు పేరోలగంలో రాజులందరూ చూస్తూ ఉండగా ద్రౌపదీదేవిని అవమానించే సమయంలో ఆ దుర్మార్గుణ్ణి వారించకుండా ఇప్పుడు వగచి లాభం ఏంటి? చేతులుగా లేక ఎవడైనా ఆకులు పట్టుకుంటాడా మహారాజా? నీ తమ్ముడు కొడుకులు పాండవులు ఇప్పుడు కామ్యక వనంలో ఉన్నారు. శ్రీకృష్ణుడు అనేక మంది రాజులను వెంట పెట్టుకుని కామ్యక వనానికి వెళ్ళి పాండవులను పరామర్శించాడు. ఆ సమయంలో ధర్మరాజుకు ఒక మాట ఇచ్చాడు ఆ రాజుల యొక్క సమక్షంలో. ఓ ధర్మనందన, సుయోధనుణ్ణి జయించి, ఓ ధర్మరాజా, నీకు పట్టాభిషేకం చేయిస్తాను అని అక్కడ ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా, ఓ దేవదేవా, నువ్వే కలిగించుకొని యుద్ధం చేస్తే మాకేం కీర్తి వస్తుంది? అందువల్ల నువ్వు నీ ప్రియ మిత్రుడు, నీ బావమరిదైన అర్జునుడికి సారథ్యం వహించు అని కోరుకున్నారు. శ్రీకృష్ణుడి యొక్క సాయంతో అరణ్యవాసం, అజ్ఞాతవాసాలు పూర్తయ్యాక వాళ్ళు తప్పకుండా నీ కొడుకులతో యుద్ధం చేస్తారు. నీ కొడుకులు అర్జునుడి యొక్క దివ్యాస్త్రాలకి, భీమసేనుడి యొక్క గదాఘాతాలకి తట్టుకోగలుగుతారనుకుంటున్నావా నువ్వు అని సంజయుడు అన్నాడు. ధృతరాష్ట్రుడు అన్నాడు, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు రకమైన. నేనేం చేసేది సంజయ? నేనా ముసలివాణ్ణి, మీది మిక్కిలి జాత్యంధుణ్ణి, పుట్టుగుడిని. నా కొడుకు నా మాట వినడం లేదు. వాడు ఒక దుర్బుద్ధి. వాడికి భీష్మద్రోణుల యొక్క మంచి మాటలు నచ్చవు. ఆ కర్ణుడు, శకుని, నా రెండో కొడుకు దుశ్శాసనుడు, వీళ్ళ ముగ్గురు మాటలు మాత్రమే నచ్చుతాయి. నేనేం చేసేది అని పరితపిస్తూ ఉన్నాడు. సరే, అక్కడ కామ్యక వనంలో
ధర్మరాజాదులు అర్జునుడి కోసం ఎదురు చూస్తూ ఉండగా భీముడు అడిగాడు, అన్నయ్య ధర్మనందన, ఎందుకు అర్జునుడు రాలేదని దిగులు పడుతున్నావు? నువ్వే కదా అర్జునుడిని తపస్సుకు పంపించావు. మన బతుకులన్నీ అర్జునుడి మీద ఆధారపడి ఉన్నాయి అని చెప్పావు కదా. కాబట్టి మీరు వెంటనే శ్రీకృష్ణుణ్ణి పంపి అర్జునుణ్ణి వెంటనే తీసుకురమ్మని చెప్పండి. నేను అర్జునుడు శ్రీకృష్ణుడి యొక్క సాయంతో ఆ దుర్యోధనాసులందరినీ చంపి నిన్ను కురు సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తాం. అన్నయ్య, రణరంగంలో నన్ను అర్జునుణ్ణి ఎదిరించి పోరాడేవారు ఈ భూమండలంలో లేరు అన్నాడు భీముడు. ఆ మాటకి ధర్మరాజు అన్నాడు, నాయనా భీమసేన, ఆ విషయం నాకు కూడా తెలుసు. నీ పరాక్రమం, నీ తమ్ముడు అర్జునుడి యొక్క పరాక్రమం నాకు తెలుసు. కానీ యుద్ధానికి ఇది సమయం కాదు. 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత మాత్రమే మనం యుద్ధానికి వెళ్ళాలి. ఆ తర్వాత నువ్వు తప్పకుండా అర్జునుడిని వెంట పెట్టుకొని శత్రువులందరినీ జయించండి. విజయలక్ష్మితోటి రండి. నిండు సభలో ఆనాడు కౌరవులతో చేసినటువంటి ఒప్పందానికి నేను విరుద్ధంగా ఒక్కనాటికి కూడా ప్రవర్తించనన్నాడు ధర్మరాజు. అది ధర్మరాజు అంటే. సరే, అజ్ఞాతవాసం పూర్తయింది. సంజయ్ రాయబారం పూర్తయింది. సంజయుడు కర్ర విరక్కుండా, పాము చావకుండా తన మాటలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చాడు. అప్పటికి సాయంత్రం అయింది, పొద్దుగూకింది, చీకటి పడుతోంది. రాజుగారికి నమస్కరించి, మహారాజా, ప్రయాణ బడలిక వల్ల నేను బాగా అలసిపోయాను. రేపు నిండు సభలో నా రాయబార విషయాలన్నీ చెబుతాను అని చెప్పి సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. సంజయుడు వెళ్ళాడు. ధృతరాష్ట్రుడికి నిద్ర పట్ల భయంకరమైన చింతలు చుట్టుముట్టినాయి. వెంటనే దివ్యౌషధం లాంటి మాటలు వినాలి అనుకొని తన తమ్ముడైనటువంటి విదురుణ్ణి పిలిపించాడు. విదురుడు వచ్చాడు, అన్నయ్యకి నమస్కరించాడు. నాయనా విదురా, సంజయుడు రాయబారానికి వెళ్ళొచ్చాడు. విషయం చెప్పకుండా రేపు కురుసభలో చెబుతానని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ ఏం జరిగిందో తెలియక నేను సతమతమైపోతున్నాను, నాకు నిద్ర పట్టట్లేదు అన్నాడు. అప్పుడు విదురుడు అన్నాడు, అన్నయ్య, ఈ లోకంలో నిద్ర పట్టకుండా ఉండేది కొంతమందికి మాత్రమే. వాటి ఆ లక్షణాలు నీకేమైనా ఉన్నాయా అని ఆలోచించు. పరుల సొమ్మును అన్యాక్రాంతంగా కాజేసేవాడికి నిద్ర పట్టదు. మనకంటే బలవంతులతోటి శత్రుత్వం పెట్టుకున్న వాడికి నిద్ర పట్టదు. మరి ఈ రెండిట్లో నీకు ఏ లక్షణం వల్ల నిద్ర పట్టలేదో ఆలోచించు అని అద్భుతమైనటువంటి విదురునీతి అంతా చెప్పాడు. అంత విదురునీతి విన్న తర్వాత కూడా ధృతరాష్ట్రుడికి శాంతి లభించల. అప్పుడు ఆత్మవిద్య చెప్పమని అడిగాడు. మహారాజా, నేను శూద్రయోని సంజాతుణ్ణి. శూద్రుడికి ఆత్మవిద్య చెప్పేటటువంటి అవకాశం, హక్కు లేదు. అందువల్ల సనత్సుజాతుణ్ణి నేను స్మరించి పిలిపిస్తాను. ఆ మహాత్ముడి యొక్క ముఖత నువ్వు ఆత్మవిద్యను గ్రహించు అన్నాడు. ఎంత ధర్మాత్ముడో చూడండి విదురుడు. తన జన్మ ఏంటో తనకు తెలుసు. తనకు ఆత్మవిద్య బోధించడం వచ్చినా కూడా శూద్రయోని సంజాతుణ్ణి కాబట్టి నాకు చెప్పే హక్కు లేదు అన్నాడు. అప్పుడు పద్మాసనంలో కూర్చొని సనక సనందనాదుల్లో ఒకరైనటువంటి సనత్సుజాతుణ్ణి స్మరించాడు. వెంటనే అక్కడ ప్రత్యక్షమైనాడు సనత్సుజాతుడు. కాకపోతే ఆంధ్ర మహాభారతంలో తిక్కన గారు ఎందుకో
సనత్సుజాతీయాన్ని అనువాదం చేయలే. భగవద్గీత అట్లాగే వదిలిపెట్టారు. వాటన్నిటికీ విడిగా ప్రకరణ గ్రంథాలు అనేకం వచ్చినాయి. అందువల్ల బహుశా ఆ మహాత్ములు విడిచిపెట్టుంటారు. అటువంటి సనత్సుజాతీయాన్ని కూడా మహాభారతం ఉద్యోగ పర్వం చెప్పేటప్పుడు నేను మూలంలో చూసి చెప్పడం జరిగింది. అవకాశం ఉన్నవాళ్ళు, లేదు మేము వినాలి అనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ పెడితే నేను ఆ సనత్సుజాతీయం సుమారుగా ఒక 2 గంటల లోపు ఉంటుంది, పంపే ప్రయత్నం చేస్తాను. కాబట్టి బ్రహ్మ విద్యను విన్న తర్వాత అప్పుడు మనస్సు శాంతించింది. ధృతరాష్ట్రుడికి ఎంత దుర్మార్గపు లక్షణాలు ఉన్నా కూడా పెద్దల యొక్క మంచి మాటలు వినేటటువంటి అలవాటు ఉంది. కాకపోతే వాటిని ఆచరణలో పెట్టడు. కాకపోతే వంక ఏం చెబుతాడు, నేనేం చేసేది, నా కొడుకు నా మాట వింటలేదు కదా అంటాడు. కానీ ఆ కొడుకు శకుని తాను ఉన్నప్పుడు మాత్రం అతని హృదయం విప్పుతాడు. పయోముఖ విషకుంభం అంటారే, అలాంటి వాడు ధృతరాష్ట్రుడు. దుర్యోధనుడు ఎంతో నయం. ఎందుకని? తన మనస్సులో ఏది దాచుకోడు, నలుగురిలో చెప్పేస్తాడు చెప్పదలుచుకుంది. కానీ ధృతరాష్ట్రుడు అలా కాదు. మనస్సంతా విషమే, మాట మాత్రం మధురంగా మాట్లాడతాడు. యుద్ధమంతా అయిపోయిన తర్వాత భీముణ్ణి చంపాలి అనుకున్నాడు కౌగిలించుకుని. అదే ధృతరాష్ట్ర కౌగిలి అంటాం కదా. అంతటి భుజబలం కలిగిన వాడు, 1000 ఏనుగుల బలం కలిగిన వాడు ధృతరాష్ట్రుడు. గ్రహించినటువంటి కృష్ణ పరమాత్మ ఒక ఉక్కు భీముడి యొక్క బొమ్మ పెట్టిస్తే దాన్ని పటపట పటపట నలిపి పిండి చేశాడు. కళ్ళబొల్లి ఏడుపులు ఏడిచాడు. అయ్యయ్యో భీమసేన, నువ్వు చచ్చిపోయావా అని. లేదు మామా, నీ సంగతి నాకు తెలుసు, అందుకే నేను ఈ ముందు ఉక్కు భీముడిని పెట్టాను, ఇదిగో భీముడు నమస్కరిస్తున్నాడు నీకు అన్నాడు కృష్ణ పరమాత్మ. ఘటనా సమర్థుడు కృష్ణ పరమాత్మ. కృష్ణుడు లేని మహాభారతం లేదు. అడుగడుగున ఆయన ధర్మపక్షపాతిగా నిలిచాడు అంతే తప్ప పాండవ పక్షపాతి అనడానికి ఎక్కడ అవకాశం లేదండి. పాండవులు ధర్మాత్ములు కాబట్టి ధర్మపక్షపాతం చేశాడు, అంటే ధర్మపక్షాన్ని వహించాడు. అటువంటి కృష్ణ పరమాత్మ పాండవులను ఏ విధంగా అనుగ్రహించాడు, మనల్ని కూడా అదే విధంగా అనుగ్రహించాలి అని మనసా వాచా కర్మణ ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదార విందాలని పట్టి ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవా